చూసి కానీ చెప్పలేమన్నమాట. ఏదేమైనప్పటికీ కూడా ఒకప్పుడు ఈ ట్రెండ్ ఎక్కువగా నడిచేది. అంటే కమెడియన్స్ లేదు అంటే క్యారెక్టర్ ఆర్టిస్టులు, విలన్స్ వీళ్ళందరూ కూడా హీరోలుగా మారేవారనమాట. కానీ ఇప్పుడు అదంతా మారిపోయింది. ఇన్నాళ్ళకి మళ్ళీ అదే బౌన్స్ బ్యాక్ అవుతూ ఉందన్నమాట. సో చూద్దాం మరి టాలెంటెడ్ పీపుల్ ఇంకా హీరోలుగా రావాలని, అలరించాలని చూద్దాం. ఎప్పుడు ఒకటే రాడ్డు సినిమాలు కాదు కదా, కొద్దిగా ఎంటర్టైన్మెంట్ కూడా ఇచ్చే హీరోలు వస్తే మనకే మంచిది. తస్కరించుట ఈ మాట వినగానే ఫస్ట్ సత్య గారు గుర్తొస్తూ ఉంటారనమాట. మత్తు వదలరా 2లో కానీ ఆయన క్యారెక్టరైజేషన్ కానీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. కానీ ఇందులో మొత్తం డిఫరెంట్గా ఉంది. ఆయన ఫుల్ లెంత్ యాక్షన్లో దిగుతున్నారేమో అనిపిస్తూ ఉందన్నమాట. పైగా ఆయన క్లియర్గా చెప్తూ ఉన్నారు ఐఎమ్ డన్ విత్ కామెడీ అని చెప్పి. సో మరి ఫుల్ లెంత్ హీరోగా వస్తున్నట్టయితే తెలుస్తుంది. కానీ ఖచ్చితంగా కామెడీ అయితే ఉంటుంది. ఆయన రేంజ్లో నెక్స్ట్ లెవెల్లో అలరిస్తారని చెప్పచ్చు. చూస్తూ ఉంటే గతం మర్చిపోయినట్టుగా అనిపిస్తూ ఉందన్నమాట ట్రైలర్ ప్రకారం. సో మరి గతంలో ఆయన ఏంటి, చివరికి ఆ నోట్స్ మీద కూడా ఆయన బొమ్మ వేశారంటే ఆయనే మహానేత లేదు అంటే ఏదో సాధించాడా అనేది అయితే మాత్రం హైలైట్గా ఉండబోతుంది మూవీలో. ఇక చాలా భారీగా తీస్తున్నట్టు తెలుస్తూ ఉంది. అంటే ఆ కాస్టింగ్ కానీ లేదు అంటే ఆ లొకేషన్స్ కానీ అవన్నీ కూడా బాగా కవర్ చేశారు. మరి ఫ్లైట్ హైజాక్ చేయాల్సినంతగా ఏం జరిగింది, అలా సత్య గారు ఎందుకని తనను తాను గుర్తు తెచ్చుకొని మళ్ళీ యాక్షన్లో దిగుతున్నారు, ఇవన్నీ కూడా ట్రైలర్లో కవర్ చేశారు. కానీ కామెడీ మార్కు చివరిలో కూడా మెయింటైన్ చేశారు. May 1 రిలీజ్ అని చెప్పి. చూద్దాం మరి. మొత్తానికైతే జెట్లీగా రాబోతూ ఉన్నారనమాట సత్య గారు. ఆయన్ని మామూలుగా ఒక 2 సీన్లో చూస్తేనే అల్లాడిచ్చేస్తూ ఉంటారు స్క్రీన్స్ని. మరి ఫుల్ లెంత్ మూవీలో ఏ రేంజ్లో ఉంటారనేది మనం చూడాల్సిందే. మరి ఇది ట్రైలర్ చూసిన తర్వాత నాకు అనిపించింది మాత్రమే. మరి ట్రైలర్ చూసాక మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను మీ ప్రసాద్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.